వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. బీహార్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక 2 రోజుల తర్వాత కౌంటింగ్ ఉంది. ఈ నెల 14న ఫలితాలు వస్తాయి. బీహార్లో ఎవరు గెలిచేది జనాలు తీర్పు ఇస్తారు. ఈసారి ఫలితం అయితే మహాగఠబంధన్కి అనుకూలంగా ఉంటుందని ఇండియా కూటమి నేతలు చాలా నమ్మకంగా ఉన్నారు. ఈసారి గఠబంధన్ గెలిచి బీహార్ కైవసం అయితే మాత్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సింహభాగం క్రెడిట్ అందుతుందని అనుకుంటున్నారు. ఆయన బీహార్ ఎన్నికల కంటే ముందే నిర్వహించిన ఓటర్ చోరీ యాత్రకు బ్రహ్మాండమైన స్పందన లభించింది. ఒక విధంగా జనాల మూడ్ని ముందే మార్చేసినట్లుగా కూడా చెబుతున్నారు. బీహార్ రాష్ట్రంలో రెండో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిశాయి. 20 జిల్లాల్లోని 122 సీట్లకు పోలింగ్ జరిగింది. దాదాపు 3,70,13,556 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి కోసం 45,399 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. ఇందులో 40,073 గ్రామీణ ప్రాంతాల్లో, 5,326 పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. రెండో విడత జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 1,302 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వారిలో 1,165 మంది పురుషులు, 136 మంది మహిళలు, ఒక ట్రాన్స్జెండర్ పోటీలో ఉన్నారు. చివరి విడత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో 53 నియోజకవర్గాల్లో బీజేపీ, 44 చోట్ల జేడీయూ, 15 చోట్ల ఎల్జేపీ, హెచ్ఏఎం 6, ఆర్ఎల్ఎం 4 సీట్లలో పోటీ చేస్తున్నాయి. మహాగఠబంధన్ నుంచి ఆర్జేడీ 71, కాంగ్రెస్ 37, వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ 8, సిపిఎంఎల్ 6, సిపిఐ 4, సిపిఎం 1 చోట పోటీ చేస్తున్నాయి. ఇక జన్ సురాజ్ పార్టీ 120 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక చూసుకుంటే ఇండియా కూటమి కట్టాక వరుస పరాజయాలే పలకరించాయి. కేంద్రంలో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తామని వేసుకున్న అంచనాలు తప్పాయి. మూడోసారి కూడా మోడీ ప్రధానిగా ప్రమాణం చేసి హ్యాట్రిక్ పీఎం అనిపించుకున్నారు. ఇక హర్యానా, మహారాష్ట్రల్లో కూడా పెట్టుకున్న ఆశలు నిరాశయ్యాయి. అక్కడ ఎన్డీఏదే పైచేయి అయింది. ఢిల్లీలో చూసుకుంటే 2.5 దశాబ్దాల తర్వాత బీజేపీ గెలిచి జెండా ఎగరవేసింది. సరే, ఇన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్న ఇండియా కూటమి కొడితే ఏనుగు కుంభస్థలం కొట్టాలని నిర్ణయించుకొని మరి బీహార్ బరిలోకి దిగింది. బీహార్లో కనుక అధికారం దక్కితే మెల్లగా హిందీ బెల్ట్ని పాకేందుకు ఆస్కారం ఉంటుందని, దేశంలో అత్యధికంగా ఎంపీ సీట్లు ఉన్న ఉత్తరాదిన మార్పు ఖచ్చితంగా వస్తుందని, అది 2029 ఎన్నికల్లో బాగా దోహదపడుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అంతేకాదు, బీహార్ ఇచ్చిన బూస్టుతో ఇండియా కూటమి మరింత శక్తివంతంగా మారి ఎన్డీఏ మీద ఢీ కొట్టేందుకు ఇంకా కొత్త ఉత్సాహం చూస్తోంది అని అంటున్నారు. ఇక మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పార్టీలో కీలక నిర్ణయాల విషయంలో ఇంతకాలం ఆచితూచి వ్యవహరిస్తూ వచ్చారు. కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నా వాయిదా వేస్తూ వచ్చారు. దానికి కారణం దేశంలో ప్రజల మూడ్ నాడి అందిపించుకుని తమకు సానుకూలం చేసుకునేందుకు ఈ ప్రయత్నం అని అంటున్నారు. ఇప్పుడు బీహార్ కనుక ఇండియా కూటమికి దక్కితే కాంగ్రెస్ సంస్థాగతంగా కూడా మరింత బలంగా మారి సంచలన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. రాహుల్ సైతం ఎటువంటి తడబాటు లేకుండా ముఖ్యమైన నిర్ణయాలనే తీసుకుంటారని అంటున్నారు. ఇక లేటెస్ట్ గా చూస్తే కన్నడ కాంగ్రెస్ సీఎం సిద్ధరామయ్యకు కేంద్ర కాంగ్రెస్ పెద్దల అపాయింట్మెంట్ లభించలేదు అని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. నిజానికి చూస్తే కనుక కేంద్ర కాంగ్రెస్ పెద్దలతో సమావేశం కావాలని సిద్ధరామయ్య భావించారు. కానీ ఆ సమావేశం అవసరం లేదని కాంగ్రెస్ పెద్దలు చెప్పారని అంటున్నారు. దాంతో కర్ణాటక సీఎం పీఠం కదులుతోందని వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా 2.5 ఏళ్ల తర్వాత సిద్ధరామయ్య దిగిపోయి డీకే శివకుమార్కి బాధ్యతలు అప్పగిస్తారు అని చాలా కాలంగా ప్రచారం ఉంది. ఆ గడువు ఈ నెలాఖరుతో ముగుస్తుంది. దాంతో డీకేకి కన్నడ పగ్గాలు అప్పగించడానికి కాంగ్రెస్ పెద్దలు నిర్ణయించారా, అందుకే సిద్ధరామయ్యకు అపాయింట్మెంట్ ఇవ్వలేదా అన్నది కూడా చర్చ సాగుతోంది. ఇక బీహార్లో కనుక కాంగ్రెస్ కూటమి గెలిస్తే రాహుల్ గాంధీకి, కాంగ్రెస్కి కూడా మంచి బలం వస్తుందని, దాంతో సంస్థాగతంగా కీలక నిర్ణయాలు మరింత దూకుడుగా తీసుకునే ఛాన్స్ ఉందని అంటున్నారు. అలా చూసుకుంటే బీహార్ తొలి దెబ్బ కన్నడ సిద్ధుకే తగులుతుందా అన్నది ఇప్పుడు పొలిటికల్గా హాట్ టాపిక్గా ఉంది. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే రిజల్ట్ వరకు ఆగాల్సిందే.
ఇవాల్టి బర్నింగ్ టాపిక్. రేపటి బర్నింగ్ టాపిక్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.